ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటాం అనే విషయం మనకు తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనం ఒకరికొరకొకరు ఎలాంటి స్వార్థం లేకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు కోరుకుంది కూడా అదే. నీ పొరుగు వారి కొరకు ప్రార్థించమని దేవుడు చెప్పిన అంశాన్ని మనం పాటిద్దాం. మన అంశాలు చెప్పుకుందాం, ఎదుటి వారి యొక్క అంశాలు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన పరిస్థితులను మార్చునని దేవుడు సెలవిచ్చాడు. ప్రార్థనలో మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకోటి చేస్తూ ఉంటాడు. ప్రార్థనలు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తానన్న ఆయన మాట ఖచ్చితంగా నిరూపించుకుంటాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో మనం అనుకున్న కార్యాలన్నీ కూడా చేస్తాడు. అందరి కొరకు అందరూ కూడా ప్రార్థన చేద్దాం మనస్ఫూర్తిగా. పరిశుద్ధుడా, 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 పరిమంది వాసినడగు నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదతులకి నైనా ఎన్నికలైన నేను, ఎందుకు పంచిన నేను మరి ఇంకోసారి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా. అల్పురాలనైనా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. అయోగ్యురాలనైనా ఇంకొకసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఈ క్షణమున ప్రభా మేము చేయుచున్న ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరగనిమ్మని, మా ప్రార్థన మీ సన్నిధిలో ప్రభా అయ్యాక ఆత్మతో చేరనిమ్మని, మా ప్రార్థన మీ సన్నిధిలో ప్రభా తండ్రి నాయన మీ యొక్క బుడ్డిలో మా యొక్క కన్నీరు దాయమని, మా ప్రార్థన దాటిపోవద్దని యేసయ్యా మీ యొక్క ఉన్నతమైన నామమును పట్టుకొని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈరోజు ఎంతోమంది ఇంకను తింటాకి తిండి, కట్టుకోడక బట్ట, ఉంటాకి గృహం లేకుండా ఉన్నారయ్యా. వాళ్ళందరికీ కూడా తింటాకి తిండి, కట్టుకోడ బట్ట, ఉంటాకి గృహాన్ని కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆస్తి అంతస్తులు లేకపోయినా బ్రతకచ్చు కానీ నాయన తల దాచుకోవడానికి, కడుపు నిండడానికి, ఒళ్ళు దాచుకోవడానికి ఈ మూడు మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా. ఈ మూడు లేని వారు ఇంకనూ ప్రభా ఎంతోమంది ప్లాట్ఫారాల మీద ఉన్నారు ప్రభా. దయచేసి నా తండ్రి ఆ బిడ్డలకి ఇవి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి గారు. అలానే గాలి మీదేమి, నీటి మీదేమి, నీటి అడుగునేమి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు సురక్షితంగా కాపాడి వాళ్ళ గృహాలు చేర్చి వాళ్ళ కుటుంబాలతో కలపమని అడుగుచున్నాడు తండ్రి గారు. అనేకమైన కోర్టు సమస్యలు ఉండి విలువెలలాడిపోతున్న వాళ్ళకి ఓదార్పును దయచేయండి ప్రభా. సమస్య ఏదైనా కావచ్చు ప్రభా, కానీ వాళ్ళకి ఓదార్పును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. త్వరగానైనా ఒకవేళ నిజంగా కావాలని తప్పు చేస్తే మరన్నడు వాళ్ళు చేయకుండా వాటి నుంచి వాళ్ళకి రిలీజ్ దయచేసి వాళ్ళ మా యొక్క మైండ్ సెట్ అంతా కూడా నైనా ప్రభా మనశ్శాంతిగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు భూమి మీద అనేక మంది మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రభా. లేని వారికి లేనట్టుగా, ఉన్నవారికి ఉన్నట్టుగా అనేకమైన సమస్యల్లో చాలామంది ప్రభా సతమతమైపోతున్నారు. దయచేసి వాళ్ళ గుండెలకి వారటిని దయచేయండి. వాళ్ళకి మనసుకి ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చెప్పుకున్నవి చెప్పుకోలేనివి ఎన్నో వాటితో నలిగిపోతున్నారు ప్రభా. చాలామంది ప్రభా మనుషులు ప్రభానైనా కావాలని పైకి జీవిస్తున్నారు కానీ హృదయాంతరంగంలో ఎన్నో బాధలతో ఉన్నారు ప్రభా. ఆ యొక్క బాధలలో ప్రభా అది అనారోగ్యం అన్న అయి ఉండొచ్చు, అది ఆస్తి బాధ అన్న అయి ఉండొచ్చు, అది కుటుంబం అయ్యన్న ఉండొచ్చు, ఒక ద్వేషం అన్న అయి ఉండొచ్చు, ఒక పగ కక్ష అన్న అయి ఉండొచ్చు ప్రభా తండ్రి నాయన. అనుకున్నవి జరగలేని పరిస్థితులు అయి ఉండొచ్చు. ఏ సమస్య అయినా కూడా అందులో ఉండొచ్చు ప్రభానైనా. వాళ్ళకి సంబంధించి ఏ సమస్య ఉందో ఇప్పుడు యేసు నామములో వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా మేము ప్రార్థించగా ఎన్నో కార్యములు చేస్తున్నా తండ్రి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైతే వింటున్నారో ప్రభా, ఆ వింటున్న వారు ఎవరు ఏ సమస్యతో అయితే ఉన్నారో ప్రభా, ఆ యొక్క హృదయ భారాన్ని తగ్గించమని, ఆ యొక్క హృదయ గుండెపోటుని తగ్గించమని కోరుకుంటూ ప్రభా సమాధానపడే మనస్తత్వాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాడు తండ్రి గారు నాయన. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, కోపాల వల్ల ప్రభా తండ్రి, పంతాల వల్ల నాయన జీవితాలు నాశనాలు అయిపోవడం తప్ప అంతకు మించి ఏమీ లేదు ప్రభా. అనేకమైన కుటుంబాల్లో ఉన్న భార్య భర్తల సమస్యలు తీసివేసి కలవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. కోర్టు సమస్యలు తీసివేసి కలవడానికి సహాయం దయచేయనైనా, అనారోగ్య సమస్యలు తీసివేసి స్వస్థతకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఆగిపోయిన గృహములు యేసునామములో కట్టబడును కాక తండ్రి. లోన్లు లేక ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా, చెబుతున్నారు ప్రభా. వాళ్ళకు కూడా త్వరగా వాళ్ళు పెట్టుకున్న లోన్లు యేసు నామములో విడుదల
నాయన దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా నా ప్రియ పరలోకపు తండ్రి గారు, ఆశ్చర్యకరుడా మీకు వందనాలు ప్రభా. నీవు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవ్వరూ లేరు ప్రభా. సహాయం దయచేయమని అడుచున్నాను. వృద్ధుల ప్రభా, అది స్త్రీ రూపంలో ఉన్న, పురుషుల రూపంలో ఉన్న వృద్ధుల ప్రభా, బిడ్డలకు దూరం అయిపోయి ఎంతో మనోవేదన పడుతున్నారు ప్రభా. నాయన బెంగ అనేది భయంకరమైన వ్యాధి తండ్రి. నాయన ఆ యొక్క బెంగకున్న మనోవ్యాధిని తీసివేసి వాళ్ళ హృదయానికి సంతోషాన్ని దయచేయండి ప్రభా. వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి సహాయం దయచేయండి. బిడ్డలు కూడా అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ప్రభా తండ్రి, ఒకప్పుడు మేము మా పసితనంలో వాళ్ళకి మేము భారం కాలేదు, పెద్దతనంలో వాళ్ళు మాకు భారం అయిపోయారన్న ఆలోచించుకునే జ్ఞానం వాళ్ళకి మీరు దయచేయమని అడుచు ప్రభా తండ్రి. ఇగో నా తండ్రి, అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అన్నట్టుగానైనా ఒక ఫ్యాషన్గా కూడా ప్రభా తండ్రి నాయన తీసుకెళ్ళి ప్రభా తండ్రి అక్కడ వేస్తున్నారు ప్రభా తండ్రి. ఇంట్లో మనిషి భరించలేని పరిస్థితులు వస్తున్నాయి ప్రభా. దయచేసి ప్రభా అందరికీ సమాధానాన్ని, ప్రేమని ఎక్కువగా దయచేయమని కోరుకుంటున్నాడు తండ్రి. అదే రీతిగా ప్రభా తండ్రి, ఏ ఇంట్లో ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందులను ఇప్పుడు ఏస్తున్నాములో కొట్టబడును గాక తండ్రి. ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో ప్రభా, ఆ అప్పుల బాధలు ఏస్తున్నాములో కొట్టబడును గాక నా తండ్రి. బలమైన సంఖ్యలు తెంచిన వాడు నా తండ్రి నాయన. ఇంకొకసారి ప్రభా తండ్రి, కోర్టులో ఉన్న భార్యాభర్తల కేసులు కూడా సమాధాన పడ్డట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఏ సమస్యని విడుదల దయచేయండి ప్రభా. జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది విరిగి నలిగిపోతున్నారు ప్రభా. ఇటు బయటికి రాలేక, ఇటు శిక్ష పూర్తవక, ఇటు కుటుంబానికి దగ్గరవక నాయన భయంకరమైన నరకం నుంచి బిడ్డలకి త్వరగా విడుదల దయచేయండి ప్రభా. మొట్టమొదటిగానైనా వాళ్ళ మనసుకు మీరు ఓదార్పుని దయచేయండి, వాళ్ళ కన్నీరు కట్టండి. వాళ్ళ సమయం దాకా కొద్దిగానైనా ఓపిక పట్టడం సహాయం దయచేయనైనా. త్వరగానైనా వాళ్ళందరూ కూడా విడుదల ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండేలా చేతని. భూమి మీద ఉన్న యవన బిడ్డల ప్రభా, మంచి మర్యాద లేకుండానట్లుగా కొంతమంది బిడ్డలు, స్త్రీ పురుషులు నా తండ్రి ప్రభా తండ్రి, పిచ్చి అన్ని తాగేసి ఏంటో తినేసి ప్రభా తండ్రి రోడ్ల మీద చిన్న కాలంలోనే మరణాలకి గురైపోతున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పండి ప్రభానైనా. అయ్యో మనల్ని కన్నీ పెంచిన తల్లిదండ్రులు మనం పెంచాల్సిన బాధ్యత ఉంది, మన భార్య బిడ్డలు పెంచవలసిన బాధ్యత ఉంది, మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని బిడ్డలకి బాధ్యతను గుర్తు చేయండి ప్రభా. శాతాని బిడ్డల్లో దూరి ప్రభా గలిబిలి చేయించి వాళ్ళని మరణానికి దూరం చేయుచున్నది ప్రభా. దయచేసి ఆ బిడ్డలకు బుద్ధి చెప్పండి ప్రభా నాయన. తెలియక మూర్ఖత్వంతో అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు ప్రభా. వాళ్ళకున్న అజ్ఞానతనాన్ని తీసివేసి, మూర్ఖత్వాన్ని తీసివేసి, అహంకారాన్ని తీసివేసి నాయన జీవితాన్ని అర్థం చేసుకొని నడుచుకునే భాగ్యం బిడ్డలకి దయచేసి, తల్లిదండ్రులకి భార్య బిడ్డలకి కూడా ఓదార్పుని దయచేయని ప్రభా. మనుషులు వాళ్ళు ఎంతో బాధపడుతున్న కుటుంబాలకి ఓదార్పు దయచేయమని అడుగుచున్నాడు తండ్రి. మా యొక్క రాష్ట్రాన్ని, మా స్టేట్ని వెళ్తున్న ప్రభా తండ్రి నాయకులు కాపాడమని అడుగుచున్నాను. అదర్ స్టేట్లు ప్రభా తండ్రి నాయన, అదర్ కంట్రీస్ని కూడా కాపాడమని, వాళ్ళ యొక్క నాయకులను కాపాడమని అడుగుచున్నాను. ఏ ఒక్క పరిపాలన అయినా కూడా నాయన ప్రజలకు అనుకూలంగా నా తండ్రి మంచి పరిపాలన ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యేలైనా, ఏ మినిస్టర్ బృందమైన ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని వేడుకుంటున్నాడు తండ్రి. ఇంకా ప్రజలకు తగ్గ మంచి పరిపాలన అయినా అందించమని కోరుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క నాన్న తండ్రి నాయన ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభా తండ్రి, స్టేట్లు కూడా తండ్రి వాళ్ళు రిలీజ్ అవ్వడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా నా తండ్రి నాయన గవర్నమెంట్ ఎంప్లాయీస్లు ప్రభా, అది లాయర్లు, జడ్జిల రూపంలో ఉన్న, పోలీసుల రూపంలో ఉన్న, డాక్టర్ల రూపంలో ఉన్న ప్రభా తండ్రి గారి ప్రభా తండ్రి, టీచర్స్ రూపంలో ఉన్న ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా నైనా వాళ్ళకి మీరు మంచి ఆరోగ్యమైన, బలమైన, శక్తిని, స్వస్థతని దయచేయండి ప్రభా. గవర్నమెంట్ అనేది లేకపోతే ప్రభానైనా ఈ యొక్క ప్రభా తండ్రి నాయన యవనస్తుల చేతిలోనైనా మూర్ఖత్వానికి ప్రభా తండ్రి అనేకమైన కుటుంబాలు బలైపోతే ప్రభా తండ్రి నాయన ఎవరికి వాళ్ళే ప్రభా రాజులుగా ప్రభా పరిపాలన చేస్తారు ప్రభా. నా తండ్రి ప్రజల మీద ప్రభా ఎంతో ఒత్తిడి పడిపోతుంది, ఎన్నో భయంకరమైన దొంగతనాలు జరుగుతుంటాయి. కాబట్టి ప్రభా వాళ్ళని అనుక్షణం కూడా మీరు కాపాడి వాళ్ళకి కావలసిన సదుపాయాలు అందించి వాళ్ళకు ఆరోగ్య బలశక్తి నుంచి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ మీద కూడా మీ కృప కాపుదల ఉంచమని నామను అడిగిచున్నాను ప్రభా. జాబ్ చేసుకుంటున్న ప్రభా తండ్రి, ఎడ్యుకేటెడ్స్ అయినా, అన్ఎడ్యుకేటెడ్స్ అయినా, ఎవరైనా తండ్రి వాళ్ళ కూలి పనులైనా ఏదైనా కూడా మీ కృపా కనికరాల నుంచి వాళ్ళు చేయడానికి ఇంకనూ ఆరోగ్యమైన, బలమైన, శక్తిని, స్వస్థతనిచ్చి వాళ్ళు కాచి కాపాడమని కోరుకుంటున్నాను ప్రభా. పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపాడాలి.
దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. కొంతమంది ప్రభా తండ్రి ఆడపిల్లలు కూడా ప్రభుత్వనైనా విచ్చలవిడితనంగా ఉంటున్నారు ప్రభానైనా. అలా లేకుండా బిడ్డల ప్రభా, చిన్న బిడ్డలైతే జ్ఞానము దయచండి, పెద్దవారైతే బుద్ధి చెప్పమని అడుగుచున్నాను ప్రభా. అలా విచ్చలవిడితనంగా లేకున్నట్లుగా మీ కృపా కనికరమును అనుగ్రహింపజేసి నా తండ్రి ముట్టి స్వస్థపరిచి ఆశీర్వదించి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. దైవ సేవకుల్ని కాపాడండి ప్రభా. ఈరోజు అనేకమైన మందిరాలు జరిగిన ప్రార్థన బట్టి దైవ సేవకుల మంది ఇక్కడ మందిరాలను దీవించండి. ఆ యొక్క దైవ సేవకులను కాపాడండి. వాళ్ళ చర్చిలకు వెళ్తున్న విశ్వాసాలు కాపాడండి. ఎవరు ఏ మందిరంలో ఏమి మొక్కుకున్నారో తండ్రి ఆ మందిరంలో వాళ్ళకి అవి జరిపించిన తండ్రి అయ్యా ప్రభా తను ఇంకను వాళ్ళ సంఘాన్ని పాస్టర్ని ఆదుకొని మనసును సంఘానికి ఇంకను దయచేయమని అడుగుచున్నాను. దైవ సేవకులు చేస్తున్న బోధనలు దీవించండి. వాళ్ళ సంఘాలు వాళ్ళ పరిసరని కూడా వాళ్ళ యొక్క రాకపోకలేని మీ కృప నుంచి అనేక మంది దైవ సేవకులు మీరు కాపాడి దీవించి ఆశీర్వదించిన ఆయన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. భూమిపైన కానీ భూమి కింద ఉన్నవి కానీ భూమిపైన ఆకాశంలో ఉన్న అంతరిక్షంలో ప్రభాతాన్ని ఉన్నవి కానీ ర్యాకెట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా కాపాడి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఇక 24 hours మా యొక్క బార్డర్లో కాపలా కాస్తున్న మా యొక్క సోల్జర్స్ని దీవించమని అడుగుచున్నాను ప్రభా. మంచు కొండలో ఉండి ప్రభానైనా ఎక్కడెక్కడైతే ఎవరు ఏ యొక్క స్టేట్ని కాపాడుతున్నారు అందరినీ కూడా నైనా మిలిటరీ బృందాలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ కూడా తండ్రి ఎలాంటి ప్రభా యుద్ధాలు కానీ గొడవలు కానీ బాంబేజం కానీ ఎక్కడ కూడా జరగకుండా భూమండలం అంతా కూడా శాంతిగా ప్రశాంతంగానైనా ఎవరి కుటుంబాలతో టాలునైనా నేను నా ఇంటి వారును యెహోవాని సేవించదవని యెహోషువ ప్రభా ఇజ్రాయేల్ జనాంగంతో చెప్పినట్టుగానైనా ప్రతి ఒక్క దైవజనుడు చెప్పిన మాట ప్రతి ఒక్క విశ్వాసి కూడా గుర్తుపెట్టుకొని ఆ కుటుంబ ప్రార్థన రోజునైనా పడుకొని ముందు చేసుకొని వారికి వారి ఇంటికి వాళ్ళ భర్తలకి పిల్లలకి భార్యలకి కాపుదలుగా మిమ్మల్ని పెట్టుకొని భాగ్యం దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి సంఘాల మీద మీ కృపా కాపుదలు ఉంచండి ప్రభా. జరుగుతున్న దాడులు బట్టి మీకు వందనాలు ప్రభా. మరెన్నడూ అలాంటి పునరుత్థానం కాకూడనట్లుగా తండ్రి మీ కృపా కనికరములుంచి ఏ కులమైనా ఏ మతమైనా కూడా ప్రభు అంతా శాంతి సమాధానంగా గొడవలు లేకుండా వెళ్ళిపోవడం సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అలానే నాకు ఇచ్చిన చిన్న మందిరాన్ని చిన్న పరిచర్యను కూడా దీవించి ఆశీర్వదించి ఇంకనూ నేను మీలో ముందుకు నడవడం సహాయం దయచేనైనా. ఎన్ని ప్రభా తండ్రి పనులు ఉన్నప్పటికీ ఏ పనైనా మీ పని తర్వాతే నేను అనుకునే భాగ్యమును నాకు దయచేయమని కోరుకుంటున్నాను నాయన. నాకు అప్పచెప్పిన పెద్ద పనైనా చిన్న పనైనా ఎలాంటి బాధ్యతలు నా మీద పెట్టబడినప్పటికీ కూడా ప్రతి దాంట్లో బాధ్యత కానీ నీతి నియమంగాను నేను చేసుకొని వెళ్ళడానికి నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభా. అలానే ప్రభా తండ్రి గారు ఇంకనూ నాకు కావలసిన సమస్తమును కూడా మీరే అనుగ్రహింపజేసి ఇంకనూ నాకు ఓదార్పును ఆరోగ్య బలశక్తిని దయచేసి మీరు ముందుండి నా దేవ నన్ను నా యొక్క చిన్న సంఘాన్ని వెనక నడిపించి నా యొక్క ఒంటరి నా సేవా పరిచర్లో మీరు తోడ్పడండి. మేలును సహాయమును కూడా చేయమని కోరుకుంటూ సమస్తమును నా జీవితము మా అందరి జీవితాలు మీ పాదధూలకు అందించుకుంటున్నాయినా త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్థల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి తెకయకాకిడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.